అనేకదంతం భక్తానాం एकदन्तमुपास्महे नायक फलचारी बुद्धिहीन तनु जानकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मुख उजागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम भंजन वरण विराज सुवेश कानन कुंडल कुंचित केश हाथ वज्र औध्वजा विराज कांधे मूंज जनेभूषा जगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता रघुपति की बहुत बड़ाई कहाँ भरत सम तुम प्रिय भाई सहस्र भजन तुमरो यश गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनि हमारो आपै तीनों लोक कांपते कांपै भूत पिशाच हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाय जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाय जय स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा సమ్మేళనం జరుపుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అసలు ఎందుకు జరుపుకోవాలి మనం ఇలాంటి సమ్మేళనాలు? అంటే మనలో ఐకమత్యం లేక విడివిడిగా ఎక్కడెక్కడో ఉంటూ అనేక రకాలైనటువంటి సమస్యలకి మనం గురి అవుతున్నాం. కాబట్టి మనలో ఐక్యత రావడం కోసం ఇప్పటికైనా కనులు తెరిచి మన ముందు జరుగుతున్నటువంటి అన్యాయాలని మనం గ్రహించి సన్మార్గంలో ప్రయాణించాలి అనేది మొదటి ఉద్దేశం. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు అయిందనేటువంటి సందర్భం ఒకటి. ఇక నా టాపిక్ అది కాదు. నేను మహిళలకి సంబంధించి 4 మాటలు మాట్లాడతాను. మన అన్నయ్యలు తమ్ముళ్ళు కూడా దీంతో నాతో ఏకీభవిస్తారనుకుంటున్నా. ఒక చక్కటి వ్యవస్థని కలిగి ఉంది. ఆ వ్యవస్థ ఏంటో ఎవరైనా చెప్పగలుగుతారా? ఒక్కసారి ఎవరైనా చెప్పండి. ఏ వ్యవస్థ కలిగి ఉందండి? కుటుంబ వ్యవస్థ. ధన్యవాదాలండి. కుటుంబ వ్యవస్థని కలిగి ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఎక్కడ కూడా కుటుంబం అనే వ్యవస్థ లేనప్పుడు భారతదేశంలో చక్కటి వ్యవస్థ కలిగి ప్రపంచంలోనే ఒక గొప్ప స్థానాన్ని పొందినటువంటిది భారతదేశం. ఇప్పుడు ఎలా ఉంటుంది? కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కలిసికట్టుగా ఒక దగ్గర ఉంటున్నారా? గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒక ఇంట్లో 10 మంది 15 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపారాల రీత్యా కావచ్చు, అనేక సమస్యల కారణంగా కావచ్చు, వేర్వేరు ప్రాంతాల్లో మనం తెరువుని చూసుకొని బ్రతుకుతూ ఉన్నాం. అంత గొప్ప ఘనకార్యాలు ఉంటాయి. పాఠశాలలకు డొనేషన్స్ ఇచ్చి ఉండొచ్చు, ఎక్కడైనా భూదానం చేసి ఉండొచ్చు, ఇంకేదైనా చేసి ఉండొచ్చు. ఇవన్నీ మన పిల్లలకి మనం చెప్పాలి. మరి ఎలాంటి సమయంలో మన పిల్లలతో మాట్లాడాలి? భోజనం చేసే సమయంలో కనీసం తీసుకోవాలి. వాళ్ళు ఎలాంటి భాష మాట్లాడుతున్నారు, ఫోన్లలో ఏం చూస్తున్నారు, కళాశాలకు వెళ్ళి ఏ పనులు చేస్తున్నారు, ఖచ్చితంగా తల్లిదండ్రులు గమనించాలి. ముఖ్యంగా తల్లి, నా కూతురు పెద్ద ఫోన్ పట్టుకొని పొద్దంతా చదువుతుందో ఏం చేస్తుందో మనకేం తెలుసు. ఈ సందర్భంలో చిన్న మాట చెప్తున్నా. నేను ఆడపిల్లలు కాలేజీలో కానీ వెళ్తున్నారు. అందరూ కాదు సుమా, కొందరు గురించి చెప్తున్నా. ప్రేమగా చూసినప్పుడు ప్రేమగా చూడాలి. మనము ఇప్పుడు కాలంలో ఎలా ఉన్నామంటే భాష అంటే ఇంగ్లీషే. ఇంగ్లీష్ మాట్లాడితేనే ఉద్యోగాలు వస్తాయి, ఇంగ్లీష్ చదివితేనే ఉద్యోగాలు వస్తాయి. ఇది మనం అనుకుంటున్నాం. కానీ ఇది 100కి 100% తప్పు. ఏ భాష మాట్లాడినా, ఏ భాషలో చదువుకున్నా కష్టపడి నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయి. మరి ఇంగ్లీష్ నేర్చుకోవద్దా?
100% ఇంగ్లీషే కాదు, భారతదేశంలో ఉన్న 365 370 భాషలు నేర్చుకోవచ్చు, తప్పేం లేదు. కానీ మాతృభాషని మరవద్దు. ఇవాళ సమాజం ఎలా ఉందంటే తల్లి తన కూతుర్ని మమ్మీ అంటది, కూతురు తల్లిని మమ్మీ అంటుంది. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. తండ్రి తన కొడుకుని డాడీ, తల్లి కూడా తన కొడుకుని డాడీ. ఇక కొడుకు తల్లిని మా మమ్మీ అంటున్నాడు, తండ్రిని డాడీ అంటున్నాడు. మనం మురిసిపోతున్నాం, ఆహా నా కొడుకు డాడీ అంటున్నాడు, మమ్మీ అంటున్నాడు అని మురిసిపో. అలా కావాలంటే మన ఫోన్లు పక్కన పెట్టాలి, టీవీలు పక్కన పెట్టాలి, మన పిల్లలకి సంస్కారాన్ని అందించాలి. స్కూల్లో చెప్తారులే, ఎవరో చెప్తారులే అని అనుకోవద్దండి. ఈ సంస్కారాన్ని మనం మన పిల్లలకి అందించాలి. ఇంకొక విషయం చెప్తాను, వేషధారణ అనేటువంటిది. మనం దేవాలయాలకు వచ్చినప్పుడు, పండగలప్పుడు చక్కటి పట్టు చీరలు కట్టి పిల్లలకి పట్టు లంగాలు వేసి ముద్దుగా తయారు చేస్తున్నారు. ఇక ఒక పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకు వెళ్ళాలనుకోండి, పెద్ద పెద్ద వెంట్రుకలు ఉంటాయండి చూడడానికి ముచ్చటగా, వాటిని ఇలా వదిలేస్తారు ఏదో వచ్చినట్టుగా. నాకు చెప్పన పదాలు నేను. మొత్తం విరబోసేసి పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసేసి చేతుల గాజులు లేకుండా ముఖాన బొట్లు లేకుండా తయారు చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటే నాగరికత అందరూ నేర్చుకోవాలి. మన వేషధారణలో నాగరికత ఎలా ఉండాలి, 10 మంది మనం గౌరవించేలాగా ఉండాలి. బొట్టు పెట్టుకోమంటున్నాం, ఎంతమంది నుదుటిన బొట్టు కనిపిస్తుంది, చుక్కలే పెడుతున్నారు. ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు అంటే పరువు తక్కువ. ఏదో టీవీలో చూడడం, ఏదో సినిమాల్లో చూడడం, వాడు బొట్టు పెట్టడం, నేను పెట్టా. వాడు ఎగురుతాడు, డబ్బులు ఇస్తున్నాడు, 3 గంటలు ఎగురుతాడు. కానీ మనకెవరు డబ్బులు ఇస్తున్నారు? మన సంస్కృతి మనం నేర్చుకోవాలి, మన సంప్రదాయాలను మనం నేర్చుకోవాలి. వేటిని కూడా మనం వదిలిపెట్టకూడదు. ఇవి అన్నిటితో పాటుగా గడప లోపల కులం, గడప దాటితే మనందరం ఒకే కులం, భరతమాత బిడ్డలం మనందరం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. గడప లోపల ఏదైనా, గడప దాటామంటే మనందరం ఒకటే కులం, మనందరం భారతీయులం, భరతమాత బిడ్డలం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని మనం కనుక కులమత పట్టింపులు లేకుండా, కులం ఆధారంగా లేకుండా చక్కగా గౌరవిస్తే మన పిల్లలు చూస్తారండి, చూసి మా అమ్మ ఇలా గౌరవించింది, మా నాన్న ఇలా గౌరవించారు, నేను ఇలా గౌరవించాలి అని నేర్చుకుంటారు. తల్లిదండ్రులే పిల్లలకి ఆధారము, వాళ్ళని చూసే వీళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి మనం ఆచరించి చెప్పాలి, ఏదైనా మనం ఆచరించాలి. దీనికి ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. స్వామి వివేకానంద గారి గురువు రామకృష్ణ పరమహంస అండి.